సామాజిక వార్తా స్రవంతి Z9 డిజిటల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. పుట్టపర్తిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. మహిళల భద్రతకు శక్తి వాట్సాప్ నెంబర్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. తెలుగు జాతికి తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్. ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు. పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరాం నందు బుధవారం నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు జయంతి వేడుకల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, ఎస్పీ వి రత్నం పాల్గొన్నారు. ఒక జీవిత చరిత్ర మీరు చూస్తే డిఫరెంట్ ఒక్కొక్క హంతాలుగా ఉంది. ఫస్ట్ ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సెలక్షన్ అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీగా, తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదీ లేకుండా స్టార్ట్ చేసి, అంటే ఒక స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశారు మొట్టమొదటిగా. తర్వాత సినిమా ఇండస్ట్రీలో అంత పేరు తీసిన తర్వాత ఇంకో హంతం అంటే నెక్స్ట్ ఒక రాజకీయ రంగంలో, అంతేకాదు రాజకీయ రంగంలో మళ్ళీ సీఎం దాకా చీఫ్ మనం గురించి మాట్లాడేటప్పుడు ఏదో ఒక హంతంలో ఉంటారు మనం కూడా. ఇప్పుడు మీరు కూడా చాలా మంది రాజకీయ నాయకుల్లో ఉంటారు, నెక్స్ట్ మీరేమవుతారు మీకు కూడా తెలియదు. అంటే ఒక డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఒక జీవితాన్ని ఒక డిఫరెంట్ కట్టులాగా హంతాలుగా అనుకుంటే అలా ఉంటుంది. దాన్ని మనం చూసినప్పుడు ఏంటి, దీని నుంచి మనకు వచ్చిన ఉపయోగాలు అంటే ప్రజల కోసం చేసిన సేవలు కానీ మనం గుర్తు చేసుకుంటే, మనం సినిమా రంగం తీసుకోండి. సినిమా రంగంలో చూసినప్పుడు ఇప్పుడు మీరందరూ చెప్పారు, చాలా మంది చెప్పారు రాముడిని చూడలేదు, కృష్ణుని చూడలేదు. చాలా మంది రాముడిని కృష్ణుడిని ఆ పాత్రలో చూసి వీళ్ళే రాముడు కృష్ణుడు అనే రకంగా అందరూ కూడా అనుకున్నారు, అలాగా మెప్పించగలిగారు. ఇందులో ఏంటి, ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ అది ఆ టైం పీరియడ్ మీ అందరికీ చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. ఆ టైం పీరియడ్ ఎలా ఉండేది, సినిమా థియేటర్లు చాలా తక్కువ ఉండేది. అట్లాంటి టైంలో కూడా అందరికీ రీచ్ అవ్వగలరు. అంటే ప్రతి ఒక్కరికి థియేటర్లో చేసిన ఒక ఇదిగా అనుకోవచ్చు, అంటే ఆ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. ప్రజల్ని రీచ్ అవ్వాలి అనే ఒక హోదా కానివ్వండి, ఆ ఒక దానివల్ల అందరికీ రీచ్ అయ్యగలరు. సో ఇందులో ఏంటి, సినిమా రంగంలో మీకు కూడా చాలా మంది ఇప్పుడు సినిమా పేరు చెప్పారు, దానవీర సూరకర్ణ, మళ్ళీ డ్రైవర్ రాముడు ఒకటి ఉంది, మాయాబజార్ 1957లో వచ్చిన మాయాబజార్ నేషనల్ లెవెల్లో మనం చూసినప్పుడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాస్ ఈ రోజు కూడా అంటారు మాయాబజార్. ఇంకా జస్టిస్ చౌదరి ఒక మీకు అందరికీ తెలిసి ఉంటుంది సినిమా. ఇవన్నీ కూడా ఒకటి ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు ఇప్పుడు కూడా చూసినా కూడా ఒక ఆదర్శంగా తీసుకునేలాంటి సినిమా. మాయాబజార్లో కృష్ణుడుగా కానివ్వండి, జస్టిస్ చౌదరిలో పాత్ర కానివ్వండి, ప్రతి ఒక్కరు ఒక పాత్రని మీరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు కదండి. చాలా మంది మనం చూడలేదు, ఫస్ట్ అయినప్పుడు ఒక పాత్ర ఒక చూస్తే మళ్ళీ సీఎం గా అయినప్పుడు, చీఫ్ మినిస్టర్ అయినప్పుడు చేసింది మంజిల్లా నుంచి, హిందూపురం నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు మనకి వచ్చింది శాసనసభ్యులుగా హిందూపురం. ఈ ఒక అంటే సత్యసాయి జిల్లా ఒక కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇందులో. మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మీ అందరికీ తెలుసు, ₹2 బియ్యం కానివ్వండి, హౌసింగ్, మళ్ళీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్స్, గురుకులం స్కూల్స్, మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్, ఉమెన్ మహిళలకి ఆస్తుల్లో భాగం, ఇవన్నీ కూడా మనకి ఒక పొలిటీషియన్ గా కాకుండా పొలిటీషియన్ గా సక్సెస్ఫుల్ అయినా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ గా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఒక మండల వ్యవస్థ, ఇవన్నీ కూడా జనాలకి చేరుకోవాలని ఒక మండల వ్యవస్థ, ఇవన్నీ తీసుకొచ్చిన ఒక ఘనత మనకి ఎన్టీఆర్ గారికి చేరుతుందని చెప్తూ, వాళ్ళ ఆదర్శం అనేది మనకి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆదర్శం అనేది చాలా వరకు మన పిల్లలకి చాలా వరకు సినిమాల ద్వారా చాలా వరకు చెప్పిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నాకన్నా ముందు దానవేశ్వర గారి నుంచి ఆ డైలాగ్ చెప్పారు హెచ్టి గారు, మనం అది తీసుకెళ్ళాలి. కులం గురించి దీన్ని మనం ఇప్పుడు కూడా మన సొసైటీకి తీసుకెళ్ళాలి, అప్పుడే చెప్పారు, దాన్ని ఇప్పుడు కూడా మనం తీసుకెళ్ళచ్చు. దీని నుంచి సొసైటీకి కూడా ఒక మెసేజ్ ఉంది. దీన్ని మనం అందరూ ఒక పాటిస్తూ
కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. మహిళల భద్రతకు శక్తి వాట్సాప్ నెంబర్ 7993485111 ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన శక్తి వాట్సాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రతకు ఏపీ పోలీస్ శాఖ తీసుకువచ్చిన శక్తి యాప్ అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి మనందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ శక్తి వాట్సాప్ నెంబర్ 7993485111 ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఆపదలో ఉన్న మహిళలు శక్తి వాట్సాప్ నెంబర్ కు కాల్ చేసినా, మెసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్స్ సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. 24 గంటలు ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతిని ఒక పండుగలాగా జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పార్టీని స్థాపించి ఈ రోజుకు 43 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు. అప్పట్లో రాజకీయం అంటే సామాన్యుడికి అందుబాటులో లేకుండా కొంతమందికి మాత్రమే న్యాయం చేసేలా ఉన్న రోజుల నుంచి ఎన్టీఆర్ పార్టీని స్థాపించి ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయాన్ని అందించారని కొనియాడారు. పేదవాడి కోసం కూడు, గూడు, గుడ్డ అందించడమే ప్రధాన ధ్యేయంగా భారత రాజకీయ చరిత్రలో సంక్షేమ అధ్యాయానికి ఆనాడు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ముఖ్య అతిథి పూజ్యులు పెద్దలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ భవిష్యత్ నిర్దేశకులు నారా లోకేష్ గారికి, వేదిక పైన వేదిక ముందు ఆసీనులైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న మొదలైనటువంటి మహానాడులో నారా లోకేష్ గారు మనకు అందించినటువంటి శాసనాలు 6 శాసనాలు ఏవైతే ఉన్నాయో నిన్న 5 శాసనాల మీద తీర్మానాలు ప్రతిపాదించి ఆమోదింపజేసుకున్నాం. ఈరోజు 6వదిగా ఉన్నటువంటి ప్రధానమైన తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటటువంటి ఈ నూతన ఆవిష్కరణని ప్రవేశపెట్టే అదృష్టం నాకు కలిగినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు పార్టీ మొత్తానికి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే సబ్జెక్ట్ మీద మాట్లాడటం అంటే ఇప్పుడే ఉదయం నుంచి దేశ విదేశాల్లో ఒక పండుగ జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి పురస్కరించుకొని ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు జరుపుకుంటా ఉన్నారు. 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికీ 43 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ రోజు రాజకీయ పరిస్థితులు, రాజకీయం అంటే సామాన్యుడికి అందుబాటు లేకుండా అదేదో కొంతమంది వర్గాలకే పరిమితమైన అంశంగా ఉన్నటువంటి రోజుల్లో పార్టీని స్థాపించి రాజకీయాలని గొడ్ల దగ్గర ఉండేటువంటి బుడ్డాడికి కూడా రాజకీయాన్ని నేర్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా పేదవాడి కోసం కూడు, గూడు, గుడ్డ కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ఒక సంస్కరణలకి, సంక్షేమ సంస్కరణలకి ఆద్యుడిగా నిలిచినటువంటి పేద ప్రజల దేవుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు వాళ్ళ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర పక్షాలన్నీ కూడా ఏకం చేసి పోరాటం చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నా. ఎందుకంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే సబ్జెక్టు మీద మాట్లాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిని స్ఫురణకు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి పార్టీ ఖచ్చితంగా మనం తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోతారు అని చెప్పి సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే తెలుగు జాతి విశ్వఖ్యాతి అవటం అనేది ఎప్పుడు మొదలైందంటే
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గడించడం మొదలుపెట్టింది తెలుగు జాతి అనేది. ఆ రోజు వరకు సమాజంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పుడిముప్పుడుగా తీసుకొచ్చి విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చి ఆ రోజున ఐటీకి, టెక్నాలజీకి, సాఫ్ట్వేర్కి ప్రధానంగా మరి ఆ రోజు బాటలు వేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. ఐటీని పరిపాలనలో జోడించి పరిపాలన మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి పరిపాలనా దక్షుడు ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవడానికి నేను చాలా ఆనందపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హైదరాబాద్లో ఒక సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దటం కానీ, అదేవిధంగా హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓరాకిల్ వంటి అంతర్జాతీయ కంపెనీలని హైదరాబాద్ తీసుకొచ్చి విశ్వవ్యాప్తంగా ఆ ఖ్యాతిని ఆర్జించడానికి ఇవన్నీ కూడా కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ, టోనీ బ్లేయర్ కానీ ఇటువంటి ప్రపంచ నేతలతో సమావేశాలు జరిపి వారందరినీ హైదరాబాదు తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చి వారితో మమేకమై ఆ విధంగా కూడా తెలుగు జాతి యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచ బ్యాంక్ కానీ, IMF కానీ ఇటువంటి సంస్థలన్నిటి కూడా వారికి మరి వారందరితో ప్రశంసలు అందుకొని నూతనమైనటువంటి సంస్కరణలు చేసి వారందరితో ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ అంశాలకి జాతీయ, అంతర్జాతీయ మీడియా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని వేణోళ్ళ పొగడి మరి మనకి ఈ విశ్వవ్యాప్తం చేసిన దానిలో తెలుగు యొక్క జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా దావోస్ శిఖరాగ్ర సమావేశాలకు అటెండ్ అవటం కానీ, అక్కడ ప్రపంచ దేశాల్లో వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలతో కలిసి వారికి ఇచ్చే గొప్ప గొప్ప ప్రజెంటేషన్లు, వారిని భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టుబడులు సాధించడానికి వారిని మెప్పించిన విధానాలు, తద్వారా తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. NRI TDP విభాగం అనేక దేశాల్లో విస్తరించి పార్టీ పరంగా కూడా ఈ తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిందనేది ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ, ఇలా ఒక గ్లోబల్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఎదగటం, ఈ పార్టీని అంతర్జాతీయ స్థాయిలో మరి పెంచే విధానంలో అంచెలంచెలుగా ఇలా నారా లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్న విధానాలు కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే లక్షలాది మంది ఆ రోజున ఐటీ చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డటువంటి భారతీయుల్లో ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. ఈరోజు ప్రజలందరూ చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే దేశ విదేశాల్లో దాదాపు 57 దేశాల నుంచి ప్రతినిధులు అక్కడ జరిగినటువంటి నిరసనలు కానీ, ఉద్యమాలు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్లే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వైపు చూసినటువంటి పరిస్థితులు. ఈ విధంగా తెలుగు జాతి కీర్తి విశ్వవ్యాప్తం అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఆయన యువగళం సందర్భంగా 3000 కిలోమీటర్ల పైన ఈ రాష్ట్రంలో పర్యటించి నిరుద్యోగ యువత యొక్క సమస్యలు విని ఈ రోజున వారికి ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పన కృషి చేస్తానని చెప్పారో, ఐటీ రంగంలో ఇలా మంత్రిగా ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ అక్కడి నుంచి ఈ సంస్థల్ని ఆహ్వానించి మరి ఈ సంవత్సర కాలంలోనే లక్షలాది ఉద్యోగాల రూపకల్పనకి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఈ దిశగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చదువు చెప్పించినటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ఏ విధంగా స్థిరపడి ఇవాళ మన యొక్క ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తా ఉన్నారో, రాబోయే రోజుల్లో లోకేష్ గారి నాయకత్వంలో కూడా ఖచ్చితంగా తెలుగు జాతి కీర్తి విశ్వవ్యాప్తం అవుతుందని చెప్పి ఆ దిశగా ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకేష్ గారు మనకు అందించినటువంటి ఈ 6 అంశాలు ప్రధానంగా ప్రతిరోజు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పార్టీ ఈ విధి విధానాల్లో సంపూర్ణంగా ఈ అంశాలని మనం క్రోడీకరించుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ తెలుగు ఖ్యాతి విశ్వవ్యాప్తి అనేటటువంటి సబ్జెక్టు మీద ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం నాకు కలుగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ కూడా ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తా ఉన్నాను.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టే ట్యూన్ విత్ Z9 డిజిటల్ టీవీ ఫర్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్.